కేసీఆర్ గారి కూతురుగా నాయకత్వాన్ని ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా పటిష్టవంతమైన నాయకత్వాన్ని ఆమె నిరూపించుకున్న నాయకురాలు కాదు. ఆమె పూర్తిగా వైఫల్యం చెందిన కేసీఆర్ గారి కూతురుగా ఎంత ఎత్తుకున్నా కూడా ఎదగని నేత. ఇవాళ పార్టీ పెట్టి అది టిఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అసలు రిజిస్టర్ అయిందా కాలేదా ఇంకా అన్ని దాంట్లో గందరగోళాలు ఉన్నాయి. కానీ ఆమె టిఆర్ఎస్ పడితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే ఉంటుంది తప్ప ఆమెకు ఆ చరిస్మా లేదు, ఆ చాము లేదు, ఆ నాయకత్వం లేదు, లక్షణాలు లేవు, ఆ నిజాయితీ కూడా లేదు. పార్లమెంటు సభ్యురాలుగా చేస్తే కకావికలం చేసింది ఢిల్లీలో మన పార్లమెంట్ సభ్యులని. ఎంతమంది పార్టీల నుంచి వెళ్ళిపోయారు, ఢిల్లీ రాజకీయాలని ఎంత వికృతంగా మార్చారు, పార్టీకి ఎన్ని ఇబ్బందులు కల్పించారు. పార్లమెంట్ నాయకురాలుగా చూసాం. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆమె వెంట లేడు, ఒక్క నాయకుడు కూడా నిజామాబాద్ నుంచి లేడు, నేటికి కూడా లేరు. ఆమె 10 సంవత్సరాలు ఈ పార్టీలో వైభవాన్ని అనుభవించింది. 10 సంవత్సరాల ఉద్యమంలో మా నాయకురాలు బిడ్డగా కార్యకర్తలు పార్టీ మొత్తం వెతికితే కొద్దిమంది అదే పార్టీ కార్యకర్తల్ని జాగ్రత్తలు పెట్టుకొని పార్టీ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క స్పాన్సర్షిప్ తోటి బతుకమ్మ లాంటి ప్రోగ్రాములు చేసి అది తన గొప్పతనం అని చాటుకున్నారు. మరి జాగృతిలో ఎదిగిన నేతలు ఎవరు? నీ వెంట పేరు చెప్పగలిగిన నేతలు ఎంతమంది ఉన్నారు? నీ 20 సంవత్సరాల నాయకత్వంలో నీ పేరు మీద ఎదిగిన నేతలు ఎందరున్నారు? నీ అనుచరులు లేరు, ఎదిగిన నేతలు లేరు, నీ సహకారం పొందిన వాళ్ళు లేరు, నీ లబ్ధి పొందిన వాళ్ళు లేరు, నీ ఇన్ఫ్లుయెన్స్ లేరు. నీ వల్ల పార్టీకి కేసీఆర్ గారికి గాయాలైనాయి. నువ్వు చేసిన గాయాల కంటే నేడు నువ్వు మాట్లాడుతున్న మాటలు మించి చేసే గాయాలేం కాదు. మాకొక దరిద్రం పోయింది, మాకొక పీడ విరగడైంది. ఈమె నాయకత్వం ఏందనేది ప్రజలు కూడా రివీల్ చేసుకుంటారు. 20 సంవత్సరాలుగా ఈమె ఎరుగా తీసింది ఏంది, ఈమె పొడుగు చేసింది ఏంది, ఎంతమంది నేతలు నమ్మకస్తులు ఆమె ఎంట సమకూర్చుకుందనేది. ఇంతకాలం ఎదగని నేత, ఇంతకాలం ద్రోహం చేసిన నేత, ఇంతకాలం అధికారం దుర్వినియోగం చేసిన నేత, ఇంతకాలం అవినీతికి పాల్పడిన నేత, ఇంతకాలం 100 కోట్లు సమకూర్చుకొని ఆ నల్లధనాన్ని నేటి బయటికి తీస్తున్న ఈ సందర్భంలో ఆమె మాటలు వెకిచ్చేస్తలాగా మేకపోతే గాంభీర్యం